ఏమండోయ్! ఇది విన్నారా? మాఘమాసం వచ్చింది. మాఘమాసం వస్తే ఈమెకెందుకు ఇంత సంతోషం అనుకుంటున్నారా? మాఘమాసం అంటే ఏంటో తెలుసా? పెళ్ళిళ్ళ సీజన్ అండి. పెళ్ళిళ్ళు మన రిలేటివ్స్ పెళ్ళిళ్ళు వచ్చేస్తాయి. ఆ పెళ్ళికి మనకి ఇన్విటేషన్ వచ్చేస్తుంది. ఇన్విటేషన్ వస్తే ఈమెకెందుకు ఇంత సంతోషం అని మళ్ళీ ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యపోకండి, మీరు మళ్ళీ పబ్లో కలుస్తారు. పెళ్ళిళ్ళు, ఇన్విటేషన్లు, ఫంక్షన్లు మనకు వచ్చాయంటే మనం చీర కొనుక్కోవాలి, కొత్త చీర. ఈ బీరువాలో చీరలు చాలా ఉన్నాయి కదా అని మీరు అనొచ్చు. ఎన్ని చీరలున్నా ఆ ఫంక్షన్కి ఆ చీర కట్టుకున్నాం, ఈ ఫంక్షన్కి ఈ చీర కట్టుకున్నాం, కట్టిన చీర మళ్ళీ ఏం కడదామండి చెప్పండి మీరు? కంపల్సరీ ఒక చీర అయితే కొనుక్కోవాలి కదా ఫంక్షన్ వచ్చినప్పుడు. లేకపోతే ఎట్లుంటుంది, మనకి కట్టిన చీర కట్టబుద్ధి కాదు కదా. నాకు చీర అంటే చాలా ఇష్టం, కొనుక్కోవాలని మస్తు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మా ఆయన రేపు మా అత్త కూతురు పెళ్ళి ఒకటి వస్తుంది, మా మామయ్య కూతురు పెళ్ళి. ఆ పెళ్ళికి చీర కొనిపెట్టడేమో అని డౌట్గా ఉంది. ఎందుకంటే నాకు ఆల్రెడీ 3 చీరలు ఉన్నాయి. ఎట్లా? సో ఈ విషయం గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో అండి, వెల్కమ్ టు శ్రీ తులసీస్ వరల్డ్. నేను మీ తులసి. ఈరోజు నేను మీతో నా దగ్గర ఆల్రెడీ ఉన్న కొత్త చీరల గురించి చూపిస్తున్నాను. మీకు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. ఈ చీరలు ఉంటే మా ఆయన ఇంకొక చీర నాకు కొనిపెట్టడేమోనని డౌట్గా ఉంది నాకు. సో ఏంటనేది మాట్లాడుకుందాం సరదా సరదాగా. అందరూ వీడియో చూడండి. ఈ వీడియోని మీరు చూడండి, మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. సో దట్ ఇలాగే ఇంకా వీడియోస్ నేను ఎంకరేజ్మెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకా వీడియోస్ చేయాలని ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. సో దట్ మనం ఇంకా చాలా సరదాగా మాట్లాడుకోవచ్చు. అండ్ అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నారనుకోండి మన వీడియోని, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి. అలా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మనం మంచి ఫ్రెండ్స్ అయిపోవచ్చు. సరదా సరదాగా మాట్లాడుకుందాం, ఓకే? సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శారీస్ అండి. సో 2 అయితే డైలీ వేర్ శారీస్ ఉన్నాయి నా దగ్గర. అందులో ఇదొకటి. నేను ఇది ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నానండి. యాక్చువల్లీ ఇట్లాంటిది సేమ్ ఇంకొక కలర్ తీసుకున్నానండి. అది మా వదినకి పెట్టాను. ఇదేమో నేను దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకున్నాను. సో అదొక శారీ ఉంది. అండ్ ఇది ఇంకొకటి. ఇది యాక్చువల్లీ ఇది నేను కొనుక్కున్నది కాదు, మా అమ్మ నాకు ఇచ్చింది. అంటే తన దగ్గర ఉన్న చీరల్లో ఇది బాగుందని చెప్పి నేను కిడ్నాప్ చేసేసా ఈ చీరని మా అమ్మ దగ్గర నుంచి. నాకైతే నచ్చిందండి ఇది. బట్ ట్రాన్స్పరెన్సీ ఎక్కువ అనిపిస్తుంది. చూద్దాం, ఇంకా స్టిచ్చింగ్ అయితే చేయించుకోలేదుగా. బట్ కలర్ కాంబినేషన్ బాగుంది. నావీ బ్లూ అండి. షేడ్ కొంచెం బ్లాక్ షేడ్ అనిపిస్తుంది, బట్ కాదండి, నావీ బ్లూనే. లైట్గా ఉన్నట్టు నాకు డౌట్ పడుతుంది. కానీ మధ్య మధ్యలో ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఆల్ ఓవర్ శారీకి ఫ్లవర్స్ ఇచ్చారనమాట. ఇవి 2 ఓకే, కానీ అబ్బా అంత పెద్ద ఇదేం కాదు ఇవి 2 చీరలు. ఉన్నా కానీ పర్లేదు. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, చూసే ఉంటారు. మా మామయ్య కూతురు పెళ్ళి ఫిక్స్ అయిందండి. అది నేను చాలా క్లోజు. పెళ్ళికి కనుక నేను వెళ్ళకపోతే పీక బిసికి సంపేస్తుంది. కంపల్సరీ వెళ్ళాల్సిందే. సో వెళ్ళాలంటే మనకి చీర, జ్యువెలరీ మ్యాచింగ్ కావాలి. సో ముందు జ్యువెలరీ మ్యాచింగ్, బ్యాంగిల్స్ మ్యాచింగ్ కావాలంటే దానికి ముందు శారీ కావాలి. శారీ కొనిపిస్తాడేమో మా ఆయన, కొనిపించుకుందాము, మంచి గట్టిగా ప్లాన్ చేద్దాము ఈసారి. కొంచెం గట్టి శారీ, కొంచెం ఎక్కువ రేట్లో కొందాము, ఆయన దగ్గర నుంచి పాకెట్ మనీ ఖర్చు పెట్టిద్దామని చూస్తుంటే నా దగ్గరేమో 3 శారీస్ ఉన్నాయి. నాకు ఒక్కటే భయం వేస్తుంది, ఏంటంటే ఈ 3 శారీస్ ఉన్నాయి కదా, ఇంక నీకు శారీ ఎందుకు అని లింక్ పెడతాడేమోనని భయం వేస్తుంది. దానికి ఎట్లా ఏదైనా ప్లాన్ ఆలోచిద్దామా అని చూస్తున్నా. కానీ శారీ అయితే కొనిపెట్టించుకోవాలనే ఫిక్స్ అయిపోయా. సో ఈ 3 శారీస్లో ఏదో ఒకటి కుట్టించుకోవచ్చుగా అంటాడేమో, చూద్దాం. కానీ కుట్టించుకోనండి నేను. ఇది చూడండి, ఈ శారీ చూడండి. ఈ 3 శారీస్లో మీకు ఏదైనా నచ్చితే నాకైతే కామెంట్ చేయండి. ఇదైతే మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ శారీ అండి. ఈ శారీ కూడా నాకు చాలా బాగుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ 3 కూడా చాలా బాగున్నాయండి. పోన్లే ఈసారికి కొనిపించొద్దు అని అనిపిస్తుంది ఓ పక్క, కానీ
అబ్బా! మా మరదల పెళ్ళి, మా మామయ్య కూతురు కదా! అది నేను జాన్ జిగిరి దోస్తులు. దాని పెళ్ళికి నేను కొత్త శారీ కొనుక్కోపోతే ఎట్లా? ఒక్కటన్నా కొనుక్కోవాలి కదా! ఒక్కటన్నా కొనిపెట్టు బావ అని అడుగుదాం అనుకుంటున్నా. చూద్దాం ఏమంటాడో. పెళ్ళంటే ఓన్లీ పెళ్ళేనా? కనీసం ఒక్క రోజన్నా ముందే వెళ్తాం కదా! హల్దీ ఉంటది. హల్దీకి యెల్లో శారీస్ కట్టుకున్నాం అనుకోండి, యెల్లో శారీ హల్దీకి ఇదొకటి కుట్టించుకోవచ్చు. అండ్ ఇంకా ఇంకో 2 శారీస్ ఉన్నాయండి. అబ్బా! ఈ శారీస్ అన్నీ ముందే కుట్టిచ్చేసుకొని, ఏదో ఒక పండక్కి కట్టేసుకున్నట్టయితే, చక్కగా ఇప్పుడు దీని పెళ్లి అకౌంట్‌లో నాకు ఇంకో 2 శారీస్ వచ్చాయి అని నాకనిపిస్తుంది. కానీ ఇవేమో కుట్టించుకోకుండా అలాగే ఉండిపోయినాయి. పోనీ ఇవి ఎక్కడన్నా దాచేసి ఒక చీర కొనిపెట్టమని అడుగుదామా? ఆయనకి చీరల సంగతి తెలుసు. దాచేయటానికి కూడా లేదు. ఎందుకంటే మొన్న ఆయన ముందే అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్న ఈ శారీస్. ఎట్లా ఎట్లా ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను. ఏదో ఒక ఐడియా రాకపోదులేండి. మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎండింగ్ వరకు ఏదో ఒక ఐడియా వస్తుందిలేండి. సో, ఇది ఈ శారీ. ఈ శారీ బాగుంది యాక్చువల్లీ. పెళ్ళికి కట్టుకునే చీరలాగే అనిపిస్తుంది. మేబీ హల్దీకి కట్టుకుంటే సూపర్ ఉంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ శారీ. అబ్బా! ఆ శారీ కంటే ఈ శారీ ఉందండి, అదిరిపోయిందండి. ఇంకా ఈ శారీస్ చూస్తే నాకు మా ఆయన శారీ కొనిపెడతారంటారా? కష్టమే అనిపిస్తుంది నాకు. కానీ కొనుక్కోవాలని ఉంది. మనకి ఎన్ని చీరలున్నా ఇంకొక చీర వస్తుందంటే ఆశ, ఆనందం వేరు కదా! నాకు ఇంకొక చీర కావాలని ఉంది. ఇవేమో ఉన్నాయి ఇప్పుడు. ఆయనకి ఎట్లా ఆయన్ని ఇవి లేవని చెప్పి ఎట్లా నమ్మించాలా అని ఆలోచిస్తున్నా. చూడండి, మంచి ఆరెంజ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో బార్డర్ కూడా చాలా బాగుంది. గోల్డ్ వీవింగ్తో బార్డర్ ఉంది. అబ్బబ్బా! ఎంత బాగుందో ఈ చీర అయితే. మొన్న సంక్రాంతికి ఇంటికి వెళ్ళా కదండి, మా అమ్మ నాకు కొన్ని చీరలు చూపించింది. యాక్చువల్లీ మా మరదలు వాళ్ళు పెట్టారంట మా అమ్మకి. సరే చూపించేసి బాగున్నాయి అమ్మ, నేను ఎలాగో ఎప్పుడు కట్టుకుంటానో ఏమో, నీకేమైనా నచ్చితే ఒకటి తీసుకోండి. అస్సలు తీసుకో అంటమే ఆలస్యం. అబ్బా! బాగుంది ఈ చీర, మమ్మీ నేను తీసుకుంటాను రా అని చెప్పి ఇది నేను నా అకౌంట్లోకి వేసేసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో కదా శారీ అయితే. నాకైతే సూపర్ నచ్చింది. ఇది మీకు ఏ కలర్లా కనిపిస్తుంది? నాకైతే ఆరెంజ్, అంటే రియల్గా చూస్తే ఆరెంజ్లో ఉంది. ఈ వీడియోలో చూస్తేనేమో నాకు మస్టర్డ్ ఎల్లోలాగా కనిపిస్తుంది. ఏదో ఒకట్లేండి, ఎల్లోలాగా కనిపించిన నా ఫేవరెట్ కలర్ అయితే ఎల్లో. ఈ శారీ అయితే అందుకే తెచ్చుకున్నా, కానీ ఆరెంజ్ షేడ్లో ఉంది. నో ప్రాబ్లం, ఎల్లో ఈజ్ నథింగ్ బట్ ఆరెంజ్ అని సర్దుకుపోవాలన్నమాట. అలా సర్దుకుపోతే లైఫ్లో హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఈ చీర ఏమో నేనే తీసుకున్నాను స్వయంగా ఆర్ఎస్ బ్రదర్స్లో. చూడండి ఎంత బాగుందో కదా. ఈ చీర కూడా అసలు ఎలా అంటే పట్టు శారీస్ కంటే కూడా ఎక్కువగా ఉందన్నమాట. సూపర్ ఉంది. ఈ చీరకి చాలా డిమాండ్ ఉందండి. నేను హారిస్ బ్రదర్స్లో ఈ చీర గురించి చూసి పట్టుకుంటే పక్కన ఒక 2 లేడీస్ వచ్చారండి. ఏమనుకున్నారు తెలుసా? ఇదే చీర బయట నేను వీవర్స్ దగ్గర చేయించుకున్నాను, పట్టు షోరూమ్స్లోనూ వీవర్స్ దగ్గర ఏదో అన్నారండి, నాకు అంత ఐడియా లేదు. ఎన్ని వేలో 10,000 ఎంతో అని చెప్పి అన్నారు. 10,000 అమ్మో ఇదే చీరనా అనిపించింది నాకు. కానీ నాకు ఆర్ఎస్ బ్రదర్స్లో 10,000 ఏం రాలేదండి. ఒక 1,500 2,000లోనో వచ్చేసింది. ఇది నాకు గుర్తులేదు. ఎప్పుడో కొన్నానండి. ఎప్పుడో కొన్నదాన్ని ఏదో ఒక పండగ కుట్టించుకోవచ్చు కదా. చక్కగా ఇప్పుడు ఒక చీర కొత్తది వచ్చేసేది కదా. నేను ఒకదాన్ని కుట్టించుకోలేదు, ఏం లేదు. ఇప్పుడు చీర రాదేమో అనిపిస్తుంది. సరే పోన్లేండి, ఓకే చీరలు అని ఆయన మాత్రం ఏమి ఇబ్బంది పెడతాం. ఈ 3 చాలా బాగున్నాయి కదా. ఈ మూడిట్లో ఏవైనా 2 కుట్టించేసుకుంటే దాని పెళ్ళికి సెట్ అయిపోద్ది. నో ప్రాబ్లం. ఈ మూడిట్లో ఏవైనా 2 కుట్టించుకుంటా. కానీ అప్పటికి నా మూడ్ చేంజ్ అయ్యి ఒక్క చీర కొనుక్కుంటా బావ, ప్లీజ్ బావ ఒకే ఒక్క చీర కొనిపెట్టు అని అడిగాను అనుకోండి, ఇప్పించింది అనుకోండి తీసేసుకుంటా. అప్పుడు 4 అవుతాయి కదా, ఒక 2 శారీస్ కుట్టించుకుంటా అనమాట. సో ఈ 3 శారీస్లో మీకే శారీ నచ్చిందో వెళ్తూ ఒక చిన్న కామెంట్ చేయండి. నాకే శారీ సూట్ అయిందో కూడా కామెంట్ చేయండి. నేనైతే చాలా ఇష్టంగా తీసుకున్న శారీ ఇది కొనుక్కున్నాను.
మిగిలినవి అమ్మ దగ్గర నుంచి కిడ్నాప్ చేశానన్నమాట. సో మీరు కూడా మీ పుట్టింటికి వెళ్తే అమ్మ దగ్గర మీకు నచ్చిన శారీస్ని అలాగే కిడ్నాప్ చేస్తారా? కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ మ్యారేజ్.